మనం మాట్లాడే భాషలకి భారతదేశానికి ఎలాంటి సంబంధము లేదు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చిన వారు. అవి హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ. నిజానికి ఇవి మన భారతీయ భాషా పదాలు అయితే కాదు. మరి మన భారతీయ భాషలు ఏంటి? ప్రపంచంలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది? ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? అసలు ప్రపంచంలో ఇన్ని భాషలు ఉండడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు లేవు. ప్రారంభంలో ఒకే భాష ఉండేదని, అది క్రమంగా అభివృద్ధి చెందుతూ అనేక భాషలు అయ్యాయని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇలా కాకుండా దీనికి వేరే థియరీ కూడా ఉంది. ప్రారంభంలో అనేక భాషలు ఉన్నాయని, అవి క్రమంగా అభివృద్ధి చెందుతూ అవి మరిన్ని భాషలు అయ్యాయని మరికొందరు భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. వీటిలో ఏది నిజం, ఏది నమ్మశక్యంగా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఎక్కువ మంది భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడింది మాత్రం ప్రారంభంలో ఒకే భాష ఉండేదని, అది క్రమంగా అభివృద్ధి చెందుతూ అనేక భాషలు అయ్యాయని నమ్ముతారు. అయితే భారతదేశాన్ని విషయానికి వస్తే 1906లో అప్పటి ఇండియన్ గవర్నమెంట్ భాషలపై సమగ్రమైన పరిశోధన చేయాలని పూనుకుంది. దీనికోసం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే పేరుతో గ్రియర్సన్ 11 వాల్యూమ్లో రచించడం జరిగింది. దీన్ని 1927లో ముద్రించారు. ఈ వాల్యూమ్ లో 175 భాషలు, 54 మాండలికాలు సర్వే చేయబడ్డాయి. ఈ సర్వేలో గుర్తించబడిన ద్రావిడ భాషలు 17 మాత్రమే. కానీ ప్రస్తుతం ఇవి 23 ఉన్నాయి. అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఒకటి చెప్పనా? మనం మాట్లాడే భాషలకి భారతదేశానికి ఎలాంటి సంబంధము లేదు. ఉదాహరణకు సంస్కృతం, పాలి, ప్రాకృతం ఇవేవి భారతీయ భాషలు అయితే కాదు. ఇవి ప్రాచీన భాషలు. వీటి నుండి నవీన భాషలు కొన్ని వచ్చాయి. అవి హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, అస్సామీ, గుజరాతీ, ఒరిస్సా, మరాఠీ, కాశ్మీరీ, కొంకణి, నేపాల్ ఇవి ఏవి కూడా భారతీయ భాషలు అయితే కాదు. వీటిని ఇండో ఆర్యన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అని అంటారు. మరి మన భారతీయ భాషలు ఏంటి? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇవి మాత్రమే మన భారతీయ భాషలు. కానీ ఇవి ప్రధానమైన భాషలు. ఇంకా మూల భాషలు, ఇంకా తెలియని భాషలు, మనకు తెలియని భాషలు, అనాగరిక భాషలు చాలా ఉన్నాయి. కొందరు కవులు, పండితులు, విమర్శకుల అభిప్రాయం ప్రకారం తెలుగు భాష అనేది సంస్కృత భాష నుండి పుట్టిందని అభిప్రాయపడుతుంటారు. చాలా కాలం వరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మొదలైన ద్రావిడ భాషలన్నిటికీ సంస్కృతమే మూల ఆధారమని, సంస్కృతం నుండే ఈ భాషలన్నీ పుట్టుకొచ్చాయని అభిప్రాయపడ్డారు. మహామహా పండితులు కూడా దీన్ని గుడ్డిగా నమ్మేవారు. తెలుగు భాషపై పాశ్చాత్య భాషా పండితులు నిరంతరం కృషి చేస్తూ తెలుగుపై చేసిన పరిశోధనలో ఇది సంస్కృత భాష నుండి రాలేదని, ఇది స్వతంత్రంగా వచ్చిన భాష అని, ఇది ద్రావిడ భాషల్లో ఒకటని తేల్చి చెప్పారు. ఈ పరిశోధనతో పండితులు కళ్ళు తెరిపించారు. BCE 3000 ద్రావిడ భాషలన్నిటికీ మూలమైన ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్ ఒకటి ఉందని భాషా శాస్త్రవేత్తలు ఊహించారు. ఈ భాషకు సంబంధించిన వారు సింధు లోయ ప్రాంతాల్లో నివసించేవారని చారిత్రక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భాష విన్నవారు గాని, చూసిన వారు గాని ఎవరూ లేరు. ఈ ద్రవిడ భాషకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇతర భాషల నుండి వేరుపరచడం. ఉదాహరణకు రు, రు, ఖ, గ, ఛ, జ, ఠ, డ, థ, ద, ప, బ, ష, ష ఇవేవి తెలుగు భాషా పదాలు కావు. ఇవి సంస్కృత భాషా పదాలు. ఏ, ఓ, చ, జ, ర ఇవి సంస్కృతంలో లేని పదాలు, అంటే తెలుగులో మాత్రమే ఉన్న పదాలు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చిన వారు. వారు వలస వచ్చాక భారతీయులతో కలిసిమెలిసి జీవించారు. కాబట్టి వారి సంస్కృతులు, వీరి సంస్కృతులు ఏకమయ్యాయి. ఇలా కలిసిమెలిసి జీవించడం వల్ల వారి భాషలోని, వీరి భాషలోని కొన్ని పదాలు ఏకమయ్యాయి. వారి భాషా ప్రభావం వీరి భాషా ప్రభావంపై పడింది. గజల దెబ్బలు ఇవి చిన్నప్పుడు మీరు వినే ఉంటారు. నిజానికి ఇవి మన భారతీయ భాషా పదాలు అయితే కావు. గజల దెబ్బలు అనేవి ప్రస్తుతం మన తెలుగులో కనిపించినప్పటికీ, ఇవి సంస్కృత పదాలు అయినప్పటికీ తమిళంలో మాత్రం ఇప్పటికీ కనిపించవు. అంటే గజల దెబ్బలు అనేవి తమిళంలో ఎప్పటికీ లేవు. తమిళంపై ఆర్య భాషా ప్రభావం ఇప్పటికీ చాలా తక్కువ. ఉదాహరణకి మనం రాముణ్ణి రామ అని పిలుస్తాం, కానీ తమిళంలో ఇరామన్ అని పిలుస్తాం. అలాగే రంగనాయికని అరంగనాయిక అని పిలుస్తారు. లంకేశ్వరిని ఇలంకేశ్వరన్ అని పిలుస్తారు. రాముడు తమ్ముడైన లక్ష్మణుడిని ఇలక్కుమన్ అని పిలుస్తారు. అలాగే 100 కంటే ఎక్కువ సంఖ్యావాచకాలు మన ద్రావిడ భాషా పదాల్లో లేవు. 100ని మనం 100 అని పిలుస్తాం. ఈ 100 అనేది ప్రాకృత భాషా పదం. 100 అనేది ప్రాకృతం నుండి తెలుగులోకి వచ్చింది. లక్ష, కోటి అనే పదాలు సంస్కృత భాషా పదాలు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి ఇలాంటి సంధులంటే మనం చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం. కానీ ఈ సంధులేవి తెలుగు సంధులైతే కావు, సంస్కృత సంధులు, సంస్కృత భాషా సంధులు. ఇలాంటి వీడియోస్ ముందుగా మీరు చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.